This video is for educational and informational purposes only. Please do your own research before applying. కోల్ ఇండియా సంస్థలో చేసే 1600కి పైగా వేకెన్సీస్కి ఎలాంటి పరీక్ష పెట్టకుండా ఎంపిక చేసేందుకు అఫీషియల్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. వీటికి మినిమం 10+2 క్వాలిఫికేషన్ ఉన్న, ఇంకా డిప్లొమా చేసిన లేదా డిగ్రీ పూర్తి చేసిన ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ ఎలిజిబుల్ ఉంటారు. అండ్ వీటికి ఎలాంటి అప్లికేషన్ ఫీ కూడా లేదు, ఎలాంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు. కాబట్టి నేను ఇదే వీడియోలో నోటిఫికేషన్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్తో పాటు మీకు సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఎలా అప్లై చేసుకోవాలో కూడా ఇదే వీడియోలో చెప్తాను. వీడియోని మాత్రం చివరి వరకు చూడండి. అలాగే చాలామంది వీడియోస్ చూస్తున్నారు, అప్లికేషన్స్ చేసుకొని వెళ్తున్నారు, కానీ వీడియోస్ని లైక్ చేయడం లేదు. మీరు ఇచ్చే ఒక్క లైక్ మాకు ఎంతో ఎంకరేజ్ చేసినట్లుంటుంది. ఇలాంటి మంచి మంచి జాబ్స్ గురించి డైలీ అప్డేట్ చేస్తూ ఉంటాను. సో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు వీడియోస్ని లైక్ చేస్తూ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే మన ఛానల్కి వచ్చిన కొత్త వాళ్ళు ఎవరన్నా ఉంటే వీడియోస్ని లైక్ చేయడంతో పాటు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని కూడా యాక్టివేట్ చేసి పెట్టుకుంటే నేను ఎప్పుడు కొత్త వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ ద్వారా అప్డేట్ అయితే వస్తుంది. నెక్స్ట్ డీటెయిల్స్లోకి వెళ్ళే కంటే ముందు టెక్నీషియన్ ఉద్యోగాలకు కూడా రిక్రూట్మెంట్ చేసేందుకు అఫీషియల్ నోటిఫికేషన్ వచ్చేసింది. 10+2 అర్హత ఉండాలి. వీటికి సెలెక్ట్ అయితే స్టార్టింగ్లోనే 44,428 రూపీస్ జీతం అయితే ఇస్తారు. ఎలాంటి ఇంటర్వ్యూ లేకుండా, ఎలాంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేకుండా సెలెక్షన్ చేస్తున్నారు. దీనికి సంబంధించి కూడా నేను డీటెయిల్డ్ వీడియో చేశాను. ఆ వీడియో మన ఛానల్లో ఉంటుంది. అదే వీడియో లింక్ని పైన ఇక్కడ కార్డ్స్లో కూడా ఇస్తాను. ఒకసారి ఇది కూడా డీటెయిల్గా చూసేసి ఇంట్రెస్ట్ అండ్ ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు ఈ ఆపర్చునిటీని కూడా యూటిలైజ్ అయితే చేసుకోండి. సో మీకు ఉండాల్సిన ఏజ్ లిమిట్స్ వచ్చేసి ప్రతి ఒక్కరికి 1 జూన్ 2026 కల్లా మినిమం 18 నుంచి, జనరల్ వాళ్ళకి మ్యాక్సిమం 26 ఇయర్స్ ఏజ్ ఉన్న ఎలిజిబుల్ ఉంటారు. ఎస్సీ ఎస్టీ వాళ్ళకు 5 ఇయర్స్ రిలాక్సేషన్ ఉంటుంది. ఎస్సీ ఎస్టీ వాళ్ళు దీనికి +5 ఇయర్స్ యాడ్ చేసుకోండి. ఓబీసీ నాన్ క్రిమిలేయర్ వాళ్ళకు 3 ఇయర్స్ రిలాక్సేషన్ ఉంటుంది. దీనికి ఓబీసీ నాన్ క్రిమిలేయర్ వాళ్ళు +5 ఇయర్స్ యాడ్ చేసుకోండి. పీడబ్ల్యూబీడీలో జనరల్ వాళ్ళకు 10 ఇయర్స్ రిలాక్సేషన్ ఉంటుంది. పీడబ్ల్యూబీడీలో ఎస్సీ ఎస్టీ వాళ్ళకు 15 ఇయర్స్ రిలాక్సేషన్ ఉంటుంది. పీడబ్ల్యూబీడీలో ఓబీసీ నాన్ క్రిమిలేయర్ వాళ్ళకు 13 ఇయర్స్ రిలాక్సేషన్ ఉంటుంది. ఇలా కేటగిరీని బట్టి ఇండియన్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం మీకు ఏజ్లో రిలాక్సేషన్ ఉంటుంది. అండ్ బిట్వీన్ బౌండ్ డేట్స్ కూడా ఇచ్చారు. 1 జూన్ 2000 నుంచి 1 జూన్ 2008 మధ్యలో పుట్టిన మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అందరూ ఈ నోటిఫికేషన్కి ఎలిజిబుల్ అయితే ఉంటారు. నెక్స్ట్ మీకు వేకెన్సీస్ని డివైడ్ చేశారు. ఇందులో గ్రాడ్యుయేట్స్కి, డిప్లొమా వాళ్ళకి సపరేట్గా వేకెన్సీస్ ఉంటాయి. ఇక్కడ డిసిప్లిన్స్ మాత్రం చాలా ఇంపార్టెంట్, క్లియర్గా చూసుకోండి. డిప్లొమా వాళ్ళకి ఏ డిసిప్లిన్స్లో వేకెన్సీస్ ఉన్నవి, ఈ గ్రాడ్యుయేషన్ వాళ్ళకి ఏ డిసిప్లిన్స్లో వేకెన్సీస్ ఉన్నవి చూసుకోండి. తర్వాత మీకు ఇంకా ఈ ఐటీఐ వాళ్ళకి కూడా సపరేట్గా వేకెన్సీస్ ఉన్నవి, ఇంకా ఈ నార్మల్ డిగ్రీ చేసిన వాళ్ళకి వేకెన్సీస్ ఉన్నవి, డిప్లొమా చేసిన వాళ్ళకి ఇలా వేకెన్సీస్ అన్నీ డివైడ్ చేశారు క్లియర్గా. టోటల్ అయితే 1607 వేకెన్సీస్కి అయితే ఈ నోటిఫికేషన్ ద్వారా రిక్రూట్మెంట్ చేసేందుకు నోటిఫికేషన్ని రిలీజ్ చేశారు. నెక్స్ట్ మీకు ఉండాల్సిన క్వాలిఫికేషన్ అయితే రకరకాల క్వాలిఫికేషన్స్ ఉండాలి. ఫస్ట్ గ్రాడ్యుయేట్, అప్రెంటిస్, ఇవి యాక్చువల్గా అప్రెంటిస్షిప్ వేకెన్సీ అనమాట. అంటే మీకు 1 ఇయర్ పాటు అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ ఇస్తారు. ఆ ట్రైనింగ్ పీరియడ్లో మీకు మంత్లీ పోస్ట్ని బట్టి స్టైఫండ్ కూడా ఇస్తారు. చెప్తాను ఆ స్టైఫండ్ ఏ పోస్ట్కి ఎంత ఉందో కూడా చెప్తాను. మంత్లీ స్టైఫండ్ ఇస్తారు. ఈ 1 ఇయర్ తర్వాత మీకు అప్రెంటిస్షిప్ సర్టిఫికేట్తో, అప్రెంటిస్షిప్ చేసినట్టు సర్టిఫికేట్తో పాటు అది మంత్లీ స్టైఫండ్తో పాటు అప్రెంటిస్షిప్ చేసినట్టు సర్టిఫికేట్ కూడా ఇస్తారు. ఆ సర్టిఫికేట్ వల్ల మీకు యూజ్ ఏంటంటే ఫర్దర్గా ఎప్పుడు ఈ కోల్ ఇండియా సంస్థలో పర్మనెంట్ జాబ్స్ వచ్చినా మీకంటూ కొద్ది రిజర్వేషన్ కానీ మీకు కూడా సపరేట్ క్వాలిఫికేషన్ అలా కల్పిస్తారు అనమాట. సో చాలా యూజ్ అవుతుంది. కాబట్టి చూసి క్వాలిఫికేషన్ ఉండి ఖాళీగా ఉన్నామనుకుని ఎవరైనా యూటిలైజ్ చేసుకోవచ్చు. సో గ్రాడ్యుయేట్ అప్రెంటిస్కి అయితే డిగ్రీ రిలవెంట్ ఇంజనీరింగ్, అంటే మీరు ఎలక్ట్రికల్లో కానీ, మెకానికల్లో కానీ, సిఎస్సిలో కానీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో కానీ, సివిల్లో కానీ, మైనింగ్లో కానీ, లేదా బీకామ్ కానీ, బీఏ కానీ, ఎల్ఎల్బి, బీసీఏ చేసిన వాళ్ళు ఈ గ్రాడ్యుయేట్ అప్రెంటిస్కి ఎలిజిబుల్ ఉంటారు. డిప్లొమా అప్రెంటిస్కి 3 ఇయర్స్ డిప్లొమా ఇన్ రిలవెంట్ ఇంజనీరింగ్ బ్రాంచ్, ఇంతకుముందు చూపించిన బ్రాంచెస్లో మీరు డిప్లొమా చేసిన ఎలిజిబుల్ ఉంటారు. ట్రేడ్ అప్రెంటిస్కి అయితేనేమో 10th పాటు ఐటీఐ సర్టిఫికేట్ ఉండాలి. సో ఇంతసేపు చెప్పిన ట్రేడ్స్లో ఐటీఐ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళు ఎలిజిబుల్ ఉంటారు. అండ్ ఈ పారామెడికల్ ట్రైనింగ్ సంబంధించి డిగ్రీ లేదా డిప్లొమా ఇన్ ఫిజియోథెరపీ కానీ, నర్సింగ్ కానీ, ఫార్మసీ కానీ, ఎంఎల్డి చేసిన వాళ్ళు ఎలిజిబుల్ ఉంటారు. అండ్ పాసింగ్ ఇయర్ కూడా ఇచ్చారు. ఖచ్చితంగా క్యాండిడేట్ మస్ట్ పాస్ ఆఫ్టర్ జూన్ 2022, అంటే 2022 తర్వాత పాస్ అయిన వాళ్ళు మాత్రమే ఈ నోటిఫికేషన్కి ఎలిజిబుల్ అయితే ఉంటారు. నెక్స్ట్ మీకు శాలరీ డీటెయిల్స్ ఎలా ఉంటాయంటే, అంటే స్టైఫండ్ ఎలా ఉంటుందంటే, ఈ పారామెడికల్ ట్రైనీ డిప్లొమా లెవెల్ వేకెన్సీస్కి 12,700 ఇస్తారు. పారామెడికల్ ట్రైనీస్ బ్యాచిలర్ లెవెల్కి అయితేనేమో 13,700. ఐటీఐ అప్రెంటిస్, ఐటీఐ వెల్డర్ ట్రేడ్కి అయితే 9,600. మిగతా ట్రేడ్ అప్రెంటిస్లో ఉన్న వేకెన్సీస్కి 10,560. ఇంకా డిప్లొమా అప్రెంటిస్కి అయితేనేమో 10,900. గ్రాడ్యుయేట్ అప్రెంటిస్కి అయితేనేమో 12,300. సో ఇలా పోస్ట్ని బట్టి మీకు శాలరీ స్టైఫండ్ అనేది వేరీ అవుతూ ఉంది.
నెక్స్ట్ మీకు సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే ఫస్ట్ మీకు ఓన్లీ ఐటీఐ డిప్లొమా ఈ డిగ్రీలో వచ్చిన మార్క్స్ని బేస్ చేసుకొని ఒక మెరిట్ లిస్ట్ ప్రిపేర్ చేస్తారు. అండ్ మీకు ట్రేడ్ అప్రెంటిస్కి అయితేనేమో యావరేజ్ మార్క్స్ ఐటీఐ ఇంకా 10th వచ్చిన మార్క్స్ని బేస్ చేసుకొని ఒక మెరిట్ లిస్ట్ ప్రిపేర్ చేస్తారు. మీకు ఇంకా దాని తర్వాత ఒక మెరిట్ లిస్ట్ ప్రిపేర్ చేస్తారుగా వాళ్ళకి డీవీ డాక్యుమెంట్ వెరిఫికేషన్ కండక్ట్ చేసి సెలెక్షన్ చేస్తారు. ఒకవేళ 2%కి ఈక్వల్ మార్క్స్ వస్తే మాత్రం మీ అకాడమిక్ మార్క్స్ కానీ ఏజ్ ఈ కేటగిరీ సర్టిఫికేట్ ఇవన్నీ బేస్ చేసుకొని మీకు షార్ట్ లిస్ట్ చేస్తారు. ఇంకా మీకు ఖచ్చితంగా వెరిఫికేషన్ అప్పుడు మాత్రం మీతో అన్ని ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఉండాలని చెప్పి కూడా వాళ్ళు క్లియర్గా ఇచ్చారు. సో ఇంపార్టెంట్ డేట్స్ వచ్చి మీకు అప్లికేషన్ అనేది ఇంకా స్టార్ట్ అవ్వలేదు. 1 జూన్ 2026 నుంచి మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. అప్రెంటిస్ వేకెన్సీస్ కాబట్టి నాట్స్లో ఇంకా నాప్స్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. మెరిట్ లిస్ట్ షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ మెరిట్ లిస్ట్ అనేది 20th జూన్కే రిలీజ్ చేస్తారంట. 15th జూన్ వరకు లాస్ట్ డేట్ ఉంటుంది. 5 డేస్లో మీకు షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ లిస్ట్ ఇస్తారు. అండ్ మీకు ఫర్దర్గా ఇంటిమేషన్ లెటర్ అవి కూడా ఇస్తామని చెప్తున్నారు. అండ్ ఏజ్కి కానీ క్వాలిఫికేషన్కి కానీ కట్ ఆఫ్ డేట్ వచ్చేసి 1 జూన్ 2026 అంటే 2022 జూన్ తర్వాత నుంచి ఈ జూన్ 2026 జూన్ వరకు పాస్ అయిన ఐటీఐ డిప్లొమా గ్రాడ్యుయేట్స్ వాళ్ళు మాత్రమే నోటిఫికేషన్కి ఎలిజిబుల్ అయితే ఉంటారు. సో మీకు అప్లికేషన్ అనేది 1 జూన్ నుంచి అయితే స్టార్ట్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ అప్లికేషన్ ప్రాసెస్ ఏంటంటే రఫ్గా నేను ఎలా ఉంటుందో చెప్తాను. ఈ నాట్స్లోనేమో డిప్లొమా వాళ్ళు గ్రాడ్యుయేట్స్ వాళ్ళేమో nats.education.gov.inలో అప్లై చేసుకోవాలి. మిగతా వాళ్ళు అంటే ఐటీఐ వాళ్ళు అయితేనేమో అప్రెంటిస్షిప్ ఇండియా.gov.inలో చేసుకోవాలి. ఈ 2 వెబ్సైట్స్ని మీరు గూగుల్లో సెర్చ్ చేసిన వస్తుంది, కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో కూడా ఇస్తాను, మీరు అక్కడ నుంచి యాక్సెస్ చేసుకోవచ్చు. అందులో అప్లై చేసుకున్నాక మీకు ఎన్రోల్ ఐడి వస్తుంది అనమాట, అది కూడా తీసి పెట్టుకోండి. అండ్ అప్లికేషన్ చేసుకునేటప్పుడు మీకు ఫోటో సిగ్నేచర్ అవన్నీ కూడా అడుగుతుంది, అవి కూడా ఇవ్వాలి. లాస్ట్కి సబ్మిట్ చేసాక మాత్రం మీకు సబ్మిట్ చేసే ఫామ్ వస్తుంది కదా, దాన్ని ప్రింట్అవుట్ తీసి పెట్టుకోండి. మీకు ఫర్దర్గా డీవీ అప్పుడు కానీ ఫర్దర్ సెలక్షన్ అప్పుడు యూజ్ అయితే అవుతుంది. జాబ్ లింక్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో అలాగే కామెంట్ సెక్షన్లో పిన్ చేసా. ఫస్ట్ లింక్ ఓపెన్ చేస్తే ఇలా వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. అందులో జాబ్ ఫుల్ డీటెయిల్స్ ఉంటాయి. చూసాక కిందకి స్క్రోల్ చేస్తే నోటిఫికేషన్ పీడిఎఫ్ ఉంటుంది, దాన్ని డౌన్లోడ్ చేసుకొని డీటెయిల్స్ అన్ని చెక్ చేశాక కిందనే అప్లై లింక్ ఉంటుంది, దానిపైన క్లిక్ చేస్తే ఇలా స్క్రీన్ మీద కనిపిస్తున్నట్లు నాట్స్ వెబ్సైట్ అయితే ఇలా ఓపెన్ అవుతుంది. కిందకి స్క్రోల్ చేస్తే స్టూడెంట్ లాగిన్ లేదంటే స్టూడెంట్ రిజిస్ట్రేషన్ చేసుకోండి. రిజిస్ట్రేషన్ లాగిన్ అంటే లాగిన్. ఇక డిప్లొమా గ్రాడ్యుయేట్స్ మాత్రమే ఎలిజిబుల్ ఉంటారు. అదే ఒకవేళ మీరు ఐటీఐ వాళ్ళు అయితేనేమో ఇలా అప్రెంటిస్షిప్ ఇండియా.gov.in ఈ వెబ్సైట్కి రావాలి. 2 లింక్స్ కింద ఉంటాయి, మీరు అక్కడ నుంచి యాక్సెస్ అయితే చేసుకోవచ్చు. సో ఈ ఆపర్చునిటీ మీకు మన సెంట్రల్ గవర్నమెంట్ కింద పనిచేస్తున్న సెంట్రల్ గవర్నమెంట్ కోల్ ఇండియా కింద పనిచేస్తున్న నార్థరన్ కోల్ ఫీల్డ్స్ లిమిటెడ్ వాళ్ళైతే ఈ రిక్రూట్మెంట్ చేసేందుకు 1607 సంథింగ్ అన్ని వేకెన్సీస్కి అప్రెంటిస్షిప్ వేకెన్సీస్కి రిక్రూట్మెంట్ చేసేందుకు అఫీషియల్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. చూసి ఎలిజిబిలిటీ క్లియర్గా మీరు కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో మీకు నోటిఫికేషన్ పీడిఎఫ్ లింక్ కూడా ఉంటుంది. ఖచ్చితంగా ఒకసారి డౌన్లోడ్ చేసుకొని మీరు కూడా ఎలిజిబిలిటీ ప్రాపర్గా అన్ని చెక్ చేసుకొని ఎలిజిబుల్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఈ నోటిఫికేషన్కి అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. సో వీటికి సంబంధించిన లింక్స్ అన్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో అలాగే కామెంట్ సెక్షన్లో పిన్ చేసా చూడండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి కూడా షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీకు జాబ్స్ గురించి ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కింద కామెంట్స్లో అడగండి, నేను ప్రతి కామెంట్కి రిప్లై అయితే ఇస్తాను.